గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఆజం భాయ్ విష్ హ్యాపీ న్యూ ఇయర్. ఆజం భాయ్ విష్ హ్యాపీ న్యూ ఇయర్ టు యూ. ఆజం భాయ్ హ్యాపీ న్యూ ఇయర్ టు యూ. థ్యాంక్ యూ. మరి ఇక్కడ మేడం కొడాల రాణి గారు ఓపెన్ పీటర్ ప్రేయింగ్ ఫర్ ద వరల్డ్. ఆమె ఫౌండరు. మరి 25 ఏళ్ళ నుంచి హైదరాబాద్ ఇండియాలో ఒకటే రేకులు షెడ్యూలు 10x10 రూములో ప్రార్థన చేస్తుంది. ఆమెకి ఎవరైనా 3 లేక 4 బెడ్రూము మరి డొనేట్ చేసినట్లయితే ఆమె కొనడానికి ఇల్లు పొలం అమ్ముదాం అంటే ఆమెకి ఇల్లు పొలం లేదు. కాబట్టి ఎవరైనా దాతలు ఉంటే మరి ఇక్కడ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు, సూపర్ స్టార్ మహేష్ గారు, వెంకటేష్ గారు సూపర్ స్టార్, అలాగే సూపర్ స్టార్ నాగార్జున గారు, అల్లు అర్జున్ సారు సూపర్ స్టారు, ఎన్టీఆర్ జూనియర్ సూపర్ స్టారు, అలాగే మరి కొంతమంది ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ హెల్ప్ చేస్తారని ముందుకొచ్చారు. ఓపెన్ పీటర్ అండ్ ప్రపంచవ్యాప్తంగా ఏ రోజుకి ఆ రోజు, ఏ నిమిషానికి ఆ నిమిషం, ఏ క్షణం ఎవరికైతే ఆరోగ్యం లేదో లేని వాళ్ళ గురించి కొరాడడానికి ప్రార్థన చేస్తున్నారు. ప్రతి క్షణం, ప్రతిరోజు, ప్రతి ఎర్లీ మార్నింగ్ బ్రహ్మముహూర్తంలో, ఆమె హిందూ కాబట్టి ఎర్లీ మార్నింగ్ 3 గంటల నుంచి 4 గంటలు ధ్యానం చేస్తారు. ఆరోగ్యం, ఆనందం, ప్రశాంతత లేని వాళ్ళకి ఇమ్మంటారు. ముఖ్యమైనది ఏంటంటే మరి ఈ మేడం గారు పుట్టింది, కొడాల రాణి గారు పుట్టింది మచిలీపట్నం, హైదరాబాద్లో పూరే గుడిసులో ప్రార్థన చేసి 25 ఏళ్ళ నుంచి మీకు ఇష్టమైతే ప్రపంచవ్యాప్తంగా ఈ నిరచాలి. ఆమె చనిపోయే ముందు మరి మిమ్మల్ని ఇంకా మెచ్చుకుని మీరు ఇంకా పైకి యాక్టివ్లో ఇంకా మీకంటే మరి గొప్పవాళ్ళు మరి ఇంకా రావాలి. మీ వంశ మరి చిరంజీవి సారు అందరూ కూడా ఉన్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు, కొన్ని పేర్లు నాకు తెలియదు కాబట్టి వాళ్ళ మా సీఎం గారు రేవంత్ రెడ్డి గారు, మా పిఎం మోడీ గారు, ఇంకా కొన్ని మరి కేసీఆర్ గారు, ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి ఈ పీటవర్లో ఒక్కసారి అడిగి పెడితే మీరు 100% మీకు ఆరోగ్యము, ఆనంద ప్రశాంత జీవితం 40 డేస్ తర్వాత స్టార్ట్ అవుద్ది. ఒక్కసారి దయచేసి మీ పాదాలు పట్టి అడుగుతున్న తండ్రి. ఆమె మేడం మరి మీ సందేశము మరి యూట్యూబ్ ద్వారా వెళ్ళింది కాబట్టి మీ ఉద్దేశం ఏంటి మీరు ఏం చేయదలుచుకున్నారు లాస్ట్లో మీరు చనిపోయే ముందు? మేడం మీకేం కావాలి? ఎందుకు ఏంటి మేడం మీరు వద్దంటే ఎట్లా? మరి వాళ్ళు ఏదో మీకు హెల్ప్ చేస్తామంటున్నారు. ఓకే, ఎనీహౌ మేడం కొడాల రాణి గారు, మీరు మీ అసిస్టెంట్ ఉన్నాడు కదా బాబురి, ఆయన ఏం చేస్తాడు మీకు? అంటే మీరు చెప్తే ఆయన వెళ్తాడా? అయితే పిల్లగాడు ఆయన పిల్లోడే అంటే ఆయనకి ఏజు అంటే ఇప్పుడు ఆయన 17 ఇయర్స్ అనమాట. దాన్ని రివర్స్ తిప్పితే అంతా 17 రివర్స్ చేస్తే అంతా 17ని ఉల్టా పెడితే అంతా 71 వస్తుంది కదా. మరి ఆ బాబు వెళ్ళి మీరు చెప్పినట్టు వెళ్ళి చేస్తాడండి? డబ్బులు తీసుకుంటాడు ఆయన? ఎవరు తీసుకోడు. అంటే ఉచిత సేవ చేస్తాడు. అంటే నేను విన్నాను అని రోడ్ల మీద అట్టిపళ్ళు బళ్ళ దగ్గర, కొబ్బరికాయలు అమ్మే చోట, ఇళ్లల్లో, ఆఫీసుల్లో, చర్చికి వెళ్ళి, మసీద్కి వెళ్ళి, గుళ్ళకి వెళ్ళి ప్రే చేస్తాడు, మెడిటేషన్. నిజమండి. ఆయనకి నేను నమస్కారం చెప్తున్నా, సల్యూట్. మరి ఇంకొక మాట్లాడుతున్నా మేడం గారు, మరి మాలాంటి వాళ్ళు మీ దగ్గరికి వస్తే మీరు మాకేం చేస్తారు? అంటే మేము బతుకున్నసేపు చేస్తారు. మరి ఇక్కడ జునేద్ వచ్చారు బాయ్, మరి ఆయన 2.5 నెలలని పడుకున్న తర్వాత నా బండి స్టార్ట్ కాకపోతే ఆ చిన్న అబ్బాయి వచ్చి బండి స్టార్ట్ చేశాడు. ఆయనకి ఏమేమి ఇస్తారు? మీరు గిఫ్ట్ ఇస్తారని చెప్పారంటే మీరు బంగారం వెండి ఇస్తారా, డబ్బు ఇస్తారా? థ్యాంక్ యూ ఎడ్యుకేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. ఇంకా చెప్పదలుచుకో లాస్ట్లో అందరికీ 100 ఏళ్ళు జీవించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.